సత్యము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఈ దినం నాయన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. స్తుతులలో ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బన్నీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. బందీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నీలమునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. నీలమునిగి తేలక నే విడుదలనే పొందా, నీలమునిగి తేలక నే ఉప్పొంగిపోయా, నీలమునిగి తేలక నే జీవమునే పొందా, నీలమునిగి తేలక నే బందీనైపోయా, నీలమునిగి తేలక నే విడుదలనే పొందా, నీలమునిగి తేలక నే ఉప్పొంగి
మునిగి తేలాక నే జీవమునే పొందా, నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. రెండవ రాజుల గ్రంథము 14 నుండి 15 అధ్యాయములు. 14వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకనూ ఉన్నత స్థలములలో బయలు నర్పించుచు ధూపం వేయుచు నుండిరి. రాజ్యమందు తాను స్థాపించబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారులు దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఏదోమీయులలో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి, మనం ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానము పంపెను. లెబానోనులో ఉన్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్లను త్రొక్కివేసెను. నీవు ఏదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా, యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అమజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకుని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువపెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటి యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని
వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలాతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించెను. యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమునందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలును పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చియుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇశ్రాయేలు వారి కొరకే అతడు మరలా పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను. 15వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 ఏండ్ల వాడే ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలములయందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచూ ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనక రాజకుమారుడైన యోతాము నగరం మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. జెకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందిరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 1 దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనాహేము తీర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనాహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనక అతడు వారిని అందరినీ హతము చేసి తీర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరినీ గర్భములను చింపెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమునందు గాదీ కుమారుడైన మెనాహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరచినట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.
మెనాహేము ఇశ్రాయేలుతో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి వద్దను 50 దేశ తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అషూరు రాజునకు ఇచ్చెను గనుక అషూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. మెనాహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనాహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనాహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులో ఉన్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజాయెను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఇయ్యోను పట్టణమును, అబేల్బేత్మయకా పట్టణమును, యానోయాహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలియా దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకుని అచ్చట ఉన్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకాహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను జనుల ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచూ ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకాహును యూదా దేశము మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దినదినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభా, నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగో మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి అయ్యా తండ్రి కుడిపాసమున మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవా తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని కూడా బలపరచండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి. శారీరక బలహీనతల నుంచి, మానసిక బలహీనతల నుంచి విడిపించండి ప్రభా. నిన్నే గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఇగో చివరి దినాల్లో ఉన్నాము, కడవరి దినాల్లో ఉన్నాము ప్రభా. సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నిత్యము ఆత్మపూర్ణులై ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. నాయన లోకమునకు ఆకర్షితులు కాకుండా ప్రభా, అయ్యా నీకే ఆకర్షితులై నాయన
అయ్యా తండ్రి, నీ అడుగు జాడల్లో అడుగులు వేసే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు ఆలోచనలు క్షమించు ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని, మా కుటుంబాలని మీరు నాయన కడగమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండు భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించు కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యో భయంకరమైన వేసంలో ఉంటుండగా ప్రభా. అయ్యా నిశ్చయంగా నీ కాపుదలనైనా చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ మీరు దయచేయండి ప్రభా. అయ్యా వేసవి కాలం అయ్యా నాయన, ఈ వేడి వలన ఎవరు బలహీనులు కాకుండా నీ కాపుదల, భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇగో ప్రత్యేకించి ఇగో భయంకరమైన వ్యాధులతో, బాధలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, బీదలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నీ కృప కలుగును కాక యవన బిడ్డలను ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. యవన బిడ్డల చుట్టూ మీ రక్తాన్ని కంచుగా వేయండి, మీరు ఆకర్షించండి ప్రభా. అయ్యా తండ్రి నాయనగో చెడు వ్యసనంలకు నాయన, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వారిని అయ్యా మీరు దర్శించండి నాయన, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా పట్టణాలు, మా ప్రాంతాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రత్యేకించి మరి భారతదేశంపై నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక, నీ సన్నిధి కాంతి దిగి వచ్చును గాక, నీ ముఖ కాంతి దిగి వచ్చును గాక ప్రభా. అయ్యగో భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశ ప్రజలందరూ రక్షించబడాలి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక ఎలక్షన్స్ జరుగుతుండగా నీ చిత్తానుసారమైన మంచి గవర్నమెంట్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచేయండి. దైవజనులందరినీ మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలకు నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి. వారికి ఉన్న ఆర్థిక అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి అయ్యా. వాక్యమును బోధించటకు నాయన అయ్యా కావాల్సిన సమయమును మీరు అనుగ్రహించండి, అభిషేకమును మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఇంకో నాయన ఇగో మా భారతదేశంలోనే ఇంకను అనేక రాష్ట్రాల్లో ప్రభా నాయన అయా స్వేచ్ఛగా నేను ఆరాధించుకునే కానీ ప్రార్థించడానికి కానీ లేని పరిస్థితులు ఉన్నాయి ప్రభా నాయన. ఆయా పరిస్థితుల్లో సేవ చేసిన ప్రత్యేకమైన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మిమ్మల్ని బట్టి నాయన మీ సేవలో చేస్తూ నాయన హింసలు అనుభవిస్తున్న సేవకులను ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా అటు వారికి నీ కృపను అనుగ్రహించండి, వారి కుటుంబాలకు నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి ప్రభా. అయ్యా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నాయన అయ్యా నీ రక్తం ఏరులై పారును గాక. అయ్యా భారతదేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా అన్ని రాష్ట్రాల్లో సువార్త అయ్యా వెదజల్లబడును గాక, సువార్థికులు లేపబడుదురు గాక నాయన. అయ్యా రాజుల హృదయాలు మార్చండి ప్రభా, అధికారుల హృదయాలు మీరు మార్చండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సువార్తకు ఆటంకం లేకుండా అయ్యా నాయన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కడవరి వర్షమై మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను విస్తరింప చేసి నీతి న్యాయంతో పరిపాలించే కృపను దయచేయండి. అయ్యే చివరి దినాల్లోనైనా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే అభిషేకము నొందిన అపోస్తలను మీరు లేపండి అయ్యా, ప్రవక్తలను మీరు లేపండి అయ్యా, సువార్థికులు మీరు లేపండి అయ్యా, ప్రార్థించే ప్రార్థనా వీరులు మీరు లేపమని అయ్యా ప్రార్థిస్తూ ఈ దినమంతా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని, దుష్టుడు బారి నుండి తప్పించమని మా అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.